ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. 16వ వచనము: మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, ఉపవాసము ఏ విధంగా చేస్తే ఆ కుటుంబము ఏ విధంగా ఉంటుందో, ఆశీర్వదించబడుతుందో మనం కలిసి ధ్యానం చేశాం. ఈ దినము కూడా ఇట్టి రీతిలో ఇటువంటి నిష్ఠా నియమాలతో ఉపవాస దీక్ష ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభు ఇంకా కుటుంబానికి బిడ్డలకు ఎటువంటి మేలు కలుగు చేస్తాడో మరికొన్ని వాక్య భాగాల ద్వారా ప్రభువుని ధ్యానం చేద్దాం. అందరూ యెషయా గ్రంథము 58వ అధ్యాయాన్ని తెరచి 11వ వచనము నుంచి వచనాలు ధ్యానం చేద్దాం. మానవుని యొక్క మాటలు, సొంత మాటలు పరిగణలోనికి తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి మాట ఒక సున్న కానీ పొల్లు కానీ కలపటానికి, తీసివేయటానికి అధికారము లేదు అని దేవుని వాక్యం. కాబట్టి ఈ యొక్క దీక్ష, ఉపవాస ఆరాధనల వాక్యానుసారముగా మనం కలిసి ధ్యానం చేయటానికి దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి వందనాలు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనములో ప్రభు అంటాడు, ఇక్కడ యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు.
అంటే నడిపిస్తాడు అంటే నీవు నడవటానికి, నీవు జీవించటానికి నీకు ఎవరో ఒకరు ఆధారము కావాలి. ఆ ఆధారమే దేవుడు అని చెప్పటానికి నిన్ను నిత్యము ఆయన ఏం చేస్తాడట? నడిపిస్తాడట. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. అందుకనే 23వ కీర్తన జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా నా కాపరి, ఆయన నిత్యము నడిపిస్తాడు. ఎక్కడికి? నీ కుటుంబానికి, నీకు ఎటువంటి ఆకలి దప్పికలు లేనటువంటి స్థలానికి, పచ్చిక గల చోట్ల, మంచి ఆహారము, జీవాహారం ఉన్నటువంటి స్థలానికి, జీవజలాలు ఊటే అయినటువంటి యేసు ప్రభు దగ్గరికి ఆయన నడిపిస్తాడు. అందుకనే అంటాడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచను. ఈ వాక్యము జాగ్రత్తగా మనం గమనించాలి. క్షామకాలమున అంటే కరువు సమయములో ఆయన ఏం చేస్తాడట అండి? నిన్ను తృప్తిపరుస్తాడట. ఏమండి, అందరికీ క్షామము అనగా కరువు వస్తే నీకెక్కడ తృప్తి కలుగుతుంది? కానీ దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని నిష్ఠ నిబంధనలతో చేయగలిగినప్పుడట, యెహోవా నిన్ను నిత్యము కూడా ఆయన నడిపించి, క్షామకాలమున అంటే కరువు సమయాల్లో ఆయన నిన్ను తృప్తిపరచి. ప్రియ దేవుని బిడ్డలారా, రాజుల గ్రంథములో మనము చూస్తూ ఉన్నప్పుడు ప్రవక్త ఏలియాతో యెహోవా దేవుడు అంటున్నాడు, నీవు అహబు దగ్గరికి వెళ్ళి అక్కడ మంచైన వర్షమైన కురవదు, కాబట్టి నువ్వేం చేస్తావంటే నీకు అక్కడ కెరూతు వాగు ఉంది, కెరూతు వాగు దగ్గరికి వెళ్ళి వాగు నీళ్లు త్రాగు. నీకు అక్కడ నీకు కాకులు నీకు ఆహారాన్ని, రొట్టెను మాంసంలో తీసుకుని వస్తాయి. చూసారా, కరువు కాలం. అందరికీ కరువు వచ్చినప్పటికీ కూడా ప్రవక్త ఏలియాకు కరువు లేకుండా ఆహార పానాలు సిద్ధపరిచాడు. ఆ యొక్క కెరూతు వాగు ఎండిపోయిన తర్వాత యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు సారెపతి అనే గ్రామానికి వెళ్ళు. అక్కడ సారెపతిలో ఒక విధవరాలు, సారెపతి స్త్రీ అక్కడ ఉంటుంది. ఆమె నీకు ఆహారాన్ని నీకు ఏర్పాటు చేస్తుంది. ఆమె పేదరాలు, విధవరాలు. చూసారా, మొదటి భాగంలో దేవుడు కాకుల చేత ఆహారాన్ని, కెరూతు వాగు పానీయాన్ని. అది అయిపోయిన తర్వాత కూడా దేవుడు తన బిడ్డలను విడిచాడు. క్షామకాలం అంటే కరువు సమయం. క్షామకాలంలో కూడా నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసాలు చేస్తూ ఆయన మాట వినగలిగితే, ఆయన అంటాడు, నిత్యము నిన్ను నడిపిస్తాడు. క్షామకాలం ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు. ఇంకా నీవు ఎలాగుంటావుట? నీరు కట్టిన తోట వలె. ఏమండి, ఎండాకాలము మొక్కలు కామనగా ఎండిపోతాయి. కానీ అటువంటి ఎండలు అనగా మనకి ఏ సమస్య ఒకవేళ మన కుటుంబాలకు వచ్చినా, నీరు కట్టినటువంటి తోట ఎలాగైతే పచ్చగా ఉంటుందో, పుష్పిస్తూ ఉంటుందో, ఫలాలిస్తూ ఉంటుందో, అలాగున నీవు నీరు కట్టినటువంటి తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటల వలెనో ఉంటావు. నీరు అది ఎండకు ఎండిపోతుందేమో, కానీ ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు నీరు కట్టినటువంటి తోట వలె ఎప్పుడు పచ్చగా పుష్పాలతో ఉంటావు. అంతేకాకుండా ఎప్పుడు కూడా ఎలాగుంటుంది నీ పరిస్థితి అని ఆలోచన చేస్తే, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం. కొన్ని విహార స్థలాలకు వెళుతున్న కొండలలో నుండి నీరు ఉబుకుతూ ఉంటారు. జలపాతాలు కొండలలో నుండి వస్తూ ఉంటాయి. దేవుని యొక్క సృష్టి. కాబట్టి మన జీవితాల్లో దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవించి, ఉపవసించి, ప్రార్థించినప్పుడు అంటే ఎప్పుడూ నీరు కట్టినటువంటి ఆ తోట వలె పచ్చగా ఉంటాం. ఎప్పుడు కూడా నీరు ఉబికి ఎలాగైతే క్షేమంగా ఉంటుందో అలాగే నీ కుటుంబము అట్టి తోట వలె ఉంటుంది. ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావు. పూర్వకాలము నుండి పాడైపోయినటువంటి స్థలములను నీవు జనులను కట్టెదరు.
అనేక తరముల క్రిందట పాడైనటువంటి పునాదులను మరలా కట్టెదాం. దేవుడు నీ మీద ఒక గొప్ప బాధ్యత ఇస్తా ఉన్నాడు. ఇక్కడ మాటలు చూస్తూ ఉంటున్నప్పుడు అనేక తరముల క్రిందట పాడైపోయినటువంటి పునాదులను, ప్రియా దేవుని బిడ్డలారా, ఎక్కడైతే చిగురుకు బదులు, ఎక్కడైతే పచ్చదనానికి బదులు, ఎక్కడైతే అక్కడ ఆ చెట్టు లేక మొక్క విరిగిపోతాదో, నలిగిపోతాదో, పురుగు పట్టి నశించిపోతాదో, అటువంటి స్థలాలు వంటివి ఒకప్పుడు కట్టడానికి పునాదులు వేసి నిలిచిపోయినటువంటి ఆ కట్టడాల విషయాల్లో కూడా ఆ పాడైపోయినటువంటి పునాదులు, అవి పునాదులు అంటే కట్టడాలు కావచ్చు, లేకుంటే గృహాలు కావచ్చు, లేకుంటే ఒకప్పుడు వెలిగించబడినటువంటి కుటుంబాలు దేవునికి దూరమై భ్రష్ట స్థితికి వచ్చినటువంటి ఆ పరిస్థితులు కావచ్చు. అటువంటి వాటినట నీవు మరలా నువ్వు కడతావు అని చెప్పి దేవుని వాక్యం అంటుంది, విరుగబడిన దానిని బాగు చేయవాడు అనియు, దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడు అనియు నీకు పేరు పెట్టబడును. చూసారా, దేవుడు పాడైపోయిన స్థలాల్లో మరలా తిరిగి పునరుద్ధరించే శక్తి దేవుడు నీ ఉపవాస ప్రార్థన ద్వారా నీకు ఇస్తున్నాడు. నీ పిల్లలు, నీ కుటుంబాలు కూడా నీరు కట్టిన తోట వలె ఉంటారు, పచ్చగా ఉంటారు, పుష్పిస్తారు. కాబట్టి అలాగున మనం ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మిడిగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు దేవా. ఇక ఉపవాసం ఎట్టి ఉపవాసం నీకు ఇష్టమైనదో, ఏ విధంగా ఉపవసిస్తే మా కుటుంబాలు ఆశీర్వదించబడతాయో దేవా, ప్రతిదినం మీరు మాట్లాడుతూ ఉన్నారు. దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. బలహీనులయ్యున్న బిడ్డలను, ఆరోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. సమస్యల్లో ఉన్న వారిని విడుదల చేయండి. చంటి బిడ్డ తల్లుల కొరకు, యవనస్తులు వారి యొక్క విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు, ప్రభువా గర్భిణీ స్త్రీలు సుఖప్రసవ కొరకు, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థిస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మకన్యను సహవాసము ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ప్రతి కుటుంబానికి తోడుగుని సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.